మొత్తానికి అయితే పకోడీ రెడీ అయిపోయింది. చికెన్ పకోడీ సూపర్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ చేస్తున్నాం. మన ఇంట్లో మనం మీతోటి చేసుకొని తిందాం. సో ఫస్ట్ దానికి ఏమేం ఇంగ్రీడియంట్స్ పడతాయి, ఏమేం కావాలి అవన్నీ ఇప్పుడు చూసేద్దాం. చికెన్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, శనగపిండి. సో అది ఇంగ్రీడియంట్స్ అయితే చూపెట్టినా కదా. ఇప్పుడు మన నర్సవాని మాట్లాడిద్దాం. నర్సవా, ఓయ్ చెప్పు, ఏం చెప్తున్నావు? మేము పకోడీ చికెన్ చేసుకుంటున్నాం. పకోడీ చికెన్ కాదవ్వ, అది చికెన్ పకోడీ. చికెన్ పకోడీ. నర్సవాన్ అయితే పచ్చిమిరపకాయలు మనం ఎట్లా కావాలనో అట్లా వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఏం చేస్తున్నామో తెలుసా? చికెన్ పకోడీ. ముందుగా చికెన్ వేసుకోవాలి, సరిపడా ఎంత మీకు ఎంత అయితే అంత. ఎక్కువ కారం అంటే ఎక్కువ. ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా, నిమ్మకాయ పిండాలి. సో ఇట్లా మంచిగా కలుపుకోవాలా. ఓకే, సో మనం నార్మల్గా మ్యారినేషన్కు అయిపోయింది. లోపల మనకు మంచిగా మెత్తగా జ్యూస్ ఉండడానికి అట్లా వేసినాం కదా. ఇప్పుడు పైన మనకు క్రిస్పీగా వచ్చడానికి ఏం చేయాలంటే మన ఫ్లోర్స్ కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం బియ్యం పిండి, తర్వాత కార్న్ఫ్లోరు, తర్వాత శనగపిండి, 3 కలుపుకోవాలి. శనగపిండి మంచిగా శనగపిండి, ఏం కాదు. బియ్యపిండి, తర్వాత కార్న్ఫ్లోర్ కూడా వేయాలి. ఆయిల్ పోసుకోవాలి. కొత్తిమీర అంతేసి ఇక కలియమాకు కూడా వేసుకుందాం. అంటే మన తెలంగాణ అచ్చమైన తెలుగు భాషలో కరివేపాకు. ఇలా మా వాళ్ళు బాగా కామెడీ ఎత్తలేరు. సో నేను కూడా ఫుడ్ బ్లాగ్స్ అంటే ఎక్కువ కామెడీ ఉండద్దు. మళ్ళా అంటే ఎక్కువ కొంతమంది ఎట్లుంటుందంటే ఫుడ్ అంటే ఓన్లీ ఫుడ్ చేసే విధానాన్ని, ఫుడ్నే ఇష్టపడతారు. సో ఎక్కువ ఇట్లా పనిచేసి కామెడీని ఇష్టపడరు. సో అది వ్లాగ్లో పెడదాం. ఓన్లీ ఫుడ్ వ్లాగ్స్ అంటే ఓన్లీ ఫుడ్ పైనే ఉండాలని నేనే కామెడీ కూడా ఎక్కువ ఎత్తలేను. సో మనం సపరేట్ దాని వ్లాగ్స్ దానికి, దీనికి అన్నట్టు. పొయ్యి అంటే పెట్టే లోపు దీన్ని పక్క పెట్టుకుందాం, ఇట్లా పెట్టేద్దాం. సో మంచిగా అవుతుంది. సో మనం పొయ్యి అంటే పెడదాం. కంచులు పెట్టుకుంటున్నాం. పెట్టుకోండి. బాగా తీసుకురా, నీళ్ళు ఉన్నాయి అలా బాగా. చికెన్ పకోడీ ఇలాగ పోయిందా? దంగండి అది అదే సరి సూపర్ అయింది. చూపడు కట్టెలకి పెట్టి అది ఎలా మొత్తానికి అయితే పకోడీ రెడీ అయిపోయింది. కంచుడు కూడా దించుతుంది. ఇక మనం తినుడు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? వస్తాయి. మొత్తానికైతే చికెన్ పకోడీ రెడీ అయింది. అందరం వేసుకున్నాం.
సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఇది మన అందరం వేసుకున్న చికెన్ పకోడీ. సో ఇట్లా మంచిగా వేసుకోవాలి. నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయ తీసుకొని చూడండి ఇట్లా ఇట్లా మంచిగా మంచిగా వండుకోవాలి. మంచిగా వండుకొని ఇట్లా మంచిగా తీసుకొని మంచిగా పెట్టుకోను. సూపర్. ఏ యాక్టింగ్ చేస్తున్నాను కాదు, నిజంగానే సూపర్ ఉన్నది. సూపర్ ఉన్నది చికెన్ పకోడీ. చికెన్ పకోడా. చికెన్ పకోడీ అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం కమ్మగా ఉన్నదండి, ఏం రుచి. చికెన్ పకోడీ అంటే పకోడీ. అమ్మా అట్లా సూపర్, మంచిగా ఉంది, టేస్ట్ ఉంది. అబ్బా సూపర్ ఉంది. అంతేనా? అంతే. సో ఇక కుమ్మేద్దాం. ఇది ఊరు ఎంత మంచిగా కుక్ అయింది లోపల. ఇప్పటికైతే ఇది మన వీడియో. ఇప్పుడు చికెన్ పకోడా అయితే సూపర్ అయింది. ఎట్లా మంచిగా అయింది కదా? సూపర్ అయింది. మీకు కూడా నచ్చితే సేమ్ ఎట్లా ఇవి పెట్టినామో అదే విధంగా ట్రై చేసుకోరు. మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఇక మేము చేసుకోవాలా అని చెప్పి చేసుకున్నాం. ఇంతవరకు ఇదే మన వీడియో. మన వీడియో నచ్చినట్టయితే గంట కూడా మర్చిపోకూరి. సబ్స్క్రైబ్ మాత్రం పక్క వేసుకోరు. కామెంట్ అయితే పక్కా పెట్టు. ఎట్లుందో అంటే నచ్చిందని లేకపోతే నచ్చలేదని ఏదో విధంగా కామెంట్ అయితే వేయండి. ఓకేనా? బాయ్. బాయ్.